టు సక్సెస్ మంత్ర సిరీస్ జిఆర్ విధాత న్యూస్ కి వెల్కమ్. స్టాక్ మార్కెట్ సిరీస్ లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పాం. ఇంకెన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ సిరీస్ లో చెప్పడానికి వచ్చాం. స్టాక్ మార్కెట్స్, ట్రేడింగ్, డిమాట్ అకౌంట్, బై సెల్, లాస్, ప్రాఫిట్ ఇలాంటి పదాలన్నీ మార్కెట్ లో చాలా నెగిటివ్ గా రోల్ అవుతూ ఉన్నాయండి. స్టాక్ మార్కెట్ అంటే అదేదో బాగా డబ్బులు ఉన్న వాళ్ళే చేయాలని, అందులో లాస్ మాత్రమే వస్తుందని, సుబ్బారావు సూసైడ్ చేసుకున్నాడు, అప్పారావు అప్పుల పాలైపోయాడు, ఇలాంటి అపోహలతో చాలా మంది స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి చూస్తే మనలో ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ తోనే రిలేటెడ్ అయి ఉంటాడు. ఎవ్రీ డే మార్నింగ్ మీరు బెడ్ మీద నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ బెడ్ మీద నిద్రపోయేంత వరకు మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ అన్ని రిలేటెడ్ టు స్టాక్ మార్కెటే ఉంటాయి. ఎలాగో చూద్దాం. కాఫీ తాగితే బ్రూ, టిఫిన్ తింటే బ్యాంబినో, హిందుస్థాన్ యూనిలీవర్, బైక్ తీస్తే బీపీసీఎల్, ఆ బైక్ హీరో హోండా మోటార్స్ అయి ఉంటది, మారుతి కార్ అయి ఉంటది, బజాజ్ ఆటో అయి ఉంటది, అశోక్ లైలాండ్ అయి ఉంటది. ఇలా ప్రతిసారి ప్రతి పనిలోనూ స్టాక్ మార్కెట్ యొక్క కంపెనీ ఏదో ఒకటి మీకు సర్వీస్ ఇవ్వడమో లేదా ప్రొడక్ట్ అమ్మడమో చేస్తుంది. సో మనందరం డబ్బులు పే చేసే కంపెనీస్ అన్ని, మనందరం సర్వీస్ తీసుకునేటటువంటి బ్యాంక్స్, సర్వీస్ తీసుకునేటటువంటి ఇంటర్నెట్, జియో లాంటివన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీసే. ఇవి ఎప్పుడు పెరుగుతాయి, ఏ టైంలో పెరుగుతాయి, ఎంతవరకు పెరుగుతాయి అనే టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇప్పటి వరకు కస్టమర్గా ఉన్న మనం, కన్జ్యూమర్గా ఉన్న మనం ఆ బిజినెస్లో పార్ట్నర్గా మారుతాం. ఇంత హ్యాపీగా, ఇంత హ్యూజ్ మనీ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ని ఒక నెగిటివ్ వేలో పోర్ట్రే చేసి సొసైటీ నడుస్తుంది. తెలియని వాళ్ళు చేయడం, తెలుసుకున్న వాళ్ళతో కొన్ని రోజుల పాటు చెక్ చేసి వాళ్ళతో ట్రేడింగ్ చేయడం, ఇవేమీ చేయకుండా ఇండిసిప్లిన్గా ట్రేడ్లు చేసి టీవీలోను పేపర్లోను ఎవరో అనాథరైజ్డ్ పర్సన్స్ చెప్పినటువంటి ట్రేడ్స్ని చేసి డబ్బులు పోగొట్టుకొని మార్కెట్స్ బాగాలేదు, మార్కెట్స్ అన్ని డబ్బులు లాసే అవుతాయి, స్టాక్ మార్కెట్ జోదం, స్టాక్ మార్కెట్ గుర్ర పందాలు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయాన్ని సొసైటీ మీద రుద్దుతున్నారు. ప్రతి పనికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ తెలిసినటువంటి ఒక టెక్నీషియన్ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంటే ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. మనందరం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటాం అతని గురించి. అతను వచ్చి సరదాగా నవ్వుతూ దానికి ఏదో వైరింగ్ సంథింగ్ ఏదో చేసి వెళ్తాడు. ట్రాన్స్ఫార్మర్ లాంటి పనికే ఒక టెక్నీషియన్ ఉన్నాడు. సబ్మెరీన్ లాంటి సముద్రం అడుగు చేసే పనికి ఒక టెక్నీషియన్ ఉన్నాడు. అలాగే దెర్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ ఎవ్రీ ట్రేడ్. స్టాక్ మార్కెట్ కూడా అలాంటి వాటిల్లో ఒకటే. అదేం రాకెట్ సైన్స్ కాదు, సింపుల్ సెన్స్. జియో రీఛార్జ్లన్నీ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరుగుతాయి. ఈ టైంలో మనం రిలయన్స్ షేర్లు కొంటాం. ఐఫోన్ రిలీజ్ అయినప్పుడల్లా, మంత్లీ 5th తారీఖు వచ్చినప్పుడల్లా బజాజ్ ఫైనాన్స్కి పేమెంట్లు జరుగుతూ ఉంటాయి. బజాజ్ ఫైనాన్స్ ఆ స్టేజ్లో కొంటాం. పుష్ప 2, సలార్ 2, RRR ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడల్లా పీవీఆర్ స్టాక్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా లాజికల్గా కొద్దిగా సెన్స్ పెట్టి ఆలోచిస్తే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏ కంపెనీస్కి అయితే వెళ్తుందో ఆ కంపెనీస్లో షేర్లు కొనడం ద్వారా మీరు వాటిల్లో వాటాదారుడిగా మారుతారు. మీరేమి అకౌంట్ చెక్ చేయాల్సిన పని లేదు, మీరేమి స్టాఫ్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు, మీరేమి ఆఫీసులు పెట్టాల్సిన పని లేదు. మీరు వెళ్ళి డైరెక్ట్గా టాటా మోటార్స్తో పార్ట్నర్షిప్లో జాయిన్ అవుతారు. జియో వాటితో రిలయన్స్లో పార్ట్నర్షిప్గా జాయిన్ అవుతారు. ఇంత అద్భుతమైనటువంటి ఇన్వెస్టింగ్ అనే ఒక అవకాశాన్ని మన వాళ్ళు అదొక భూచంలా చూపెట్టి, అదొక బూచి, ఇది అసలు ఇటువైపు వెళ్ళకూడదు అనేటటువంటి ఇది చేశారు. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియా చాలా తక్కువ, వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఈస్టర్న్ కంట్రీస్లో చాలా ట్రేడింగ్ తక్కువ. అమెరికాలో 90% ఆఫ్ ది పీపుల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ స్టాక్ మార్కెట్స్. మన ఇండియాలో ఓన్లీ 16% ఆఫ్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్ విత్ స్టాక్ మార్కెట్స్. సో అంత వెనకబడి ఉన్నాం. అదే రంగం రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలా అయితే మార్పులు జరుగుతున్నాయో రానున్న రోజుల్లో ఇదే స్టాక్ మార్కెట్, ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఇప్పుడున్న యూత్ అందరూ చేస్తున్నారు. చాలా మంది ఎవరో 60s, 70s, 80s పుట్టిన వాళ్ళకి భయాలు ఉన్నాయి, కానీ ఈ 1990s నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు స్టాక్ మార్కెట్ అంటే భయం లేదు. ఆల్రెడీ వాళ్ళు బిట్ కాయిన్స్ అని వేరే అవన్నీ చేస్తున్నారు. సో ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక సర్టిఫైడ్ ట్రైనర్ మాలాంటి వాళ్ళు చాలా మంది మార్కెట్లో అవైలబుల్ ఉన్నారు. యూట్యూబ్లో మీరు నేర్చుకోవాలంటే చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మీ టైంని సోషల్ మీడియాలో వేస్ట్ చేయకుండా, సోషల్ మీడియా ఎస్ఎం, స్టాక్ మార్కెట్ ఎస్ఎం, స్టాక్ మార్కెట్లో కనుక స్పెండ్ చేయగలిగితే మాలాంటి టెక్నీషియన్స్ని ఒక 10 days చెక్ చేయండి ఫ్రీగా.
వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ నేను నా వర్క్ ఎలా ఉంది ఏంటో చెక్ చేయండి. 10 రోజుల తర్వాత అంతా బాగుంది అనిపిస్తే 10,000తో మార్కెట్లోకి రండి. ఇంకా బాగుంది అనిపిస్తే తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. అంతేగాని అద్భుతమైనటువంటి ఆదాయాన్ని పెంచే అవకాశం ఉన్న స్టాక్ మార్కెట్ని దూరం చేసుకోకండి. ఆదాయాన్ని పెంచుకునే ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వస్తున్న జీతం సరిపోని వాళ్ళు, చేస్తున్న ఉద్యోగం నచ్చని వాళ్ళు, ఇంకాస్త ఆదాయం వస్తే బాగుండు, రుణభారాలు, వాళ్ళ ఆర్థిక గోల్స్ రీచ్ అవ్వడానికి, ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కనీసం మీరు ఒక 10 మందికి పంపితే ఒక్కడికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది.